ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లాకు రావడం జరిగింది. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? శ్రీధర్ రెడ్డి. ఏం చేస్తుంటారు సార్? జాబ్, ప్రైవేట్ జాబ్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్లేదు, బాగానే ఉంది. ఏ విధంగా అంటే ఇక రుణమాఫీ ఒకటే అటు కొందరు 2 lakhs ఎబో వాళ్ళకి కాలేదు, తక్కువ వాళ్ళకి అయినాయి అంతే. కేసీఆర్ 5 ఏళ్ళు చేసిండు, 10 ఏళ్ళు చేసిండు కదా రుణమాఫీ. ఈయనైతే 2 లక్షల లోపల వాళ్ళకి చేసిండు కదా. రైతు బంధు కూడా ఇస్తుండు మెల్లిమెల్లిగా, కొంచెం బెటర్ అంతే. కాంగ్రెస్ పార్టీ మంచిగా ఉంది. 6 గ్యారెంటీలు కూడా జరుగుతున్నాయి అంటారు. 6 గ్యారెంటీలు అన్నీ జరుగుతలేవు, కొన్ని అయితే జరుగుతున్నాయి. థ్యాంక్ యూ సార్. ఓకే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ పాలన కూడా మంచిగా ఉంది. రుణమాఫీ అయితే ఆయన 10 ఏళ్ళు చేసిండు కదా, ఒకసారి చేయలేదు కదా. సంక్షేమ పథకాలు ఆయన ఇచ్చిండు, ఈయన కూడా అవే కంటిన్యూ చేస్తారు కదా. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? శివకుమార్. ఏం చేస్తుంటారు? సెలూన్ షాప్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగున్నది. ఏ విధంగానంటే మాది సెలూన్ షాప్కు కరెంటు ఫ్రీగా ఉన్నది, ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నది. రుణమాఫీ ఇది మాత్రం కాలేదు, నాది కూడా కాలేదు, నాకు కూడా ఉన్నది. మళ్ళీ ఫ్రీ బస్ ఒకటి ఉన్నది, అది నడుస్తూనే ఉన్నది, కంటిన్యూ అవుతున్నది. అందులో ఒకటి ఇది గ్యాస్ అయితే మాత్రము ఫస్ట్ ఒక 2 సార్లు పడ్డది, మళ్ళీ తర్వాత అయితే పడలేదు. 40 రూపాయలు, అదే 40 రూపాయలు పడుతున్నది, మళ్ళీ అయితే దాని తర్వాత పడలేదు. ఉద్యోగాలు అయితేనేమో అది ల్యాబ్ టెక్నీషియన్లు ఒకటి వేసేసిండు, మళ్ళీ కోర్టులు పడ్డాయి. ఉద్యోగాలు కూడా పడుతున్నాయి మంచిగా, అది అంతే మంచిగా నడుస్తుంది. మంచిగా నడుస్తున్నాయి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అది కూడా బాగున్నది. ఎప్పుడైనా సరే రైతు భరోసా మాత్రం ఆగలేదు, అది కంటిన్యూ పడ్డది. అది ఒక్కరోజు కూడా మిస్ కాలేదు. అది ఇది మాత్రం ఆగిపోయింది, పర్లేదు సరిగా అంతే. గతంలో కేసీఆర్ గారి పాలన కూడా బాగానే ఉందంట. బాగున్నది. మన పథకాలు కూడా చాలా వచ్చినాయి. అవి కూడా ఇప్పుడు కేసీఆర్ కిట్ అని ఒకటి వచ్చేది అప్పుడు, ఇప్పుడు ఇది రేవంత్ రెడ్డి పాలనలో మాత్రం కేసీఆర్ కిట్ లేదు, అది ఒకటి తీసేసిండ్రు. దాని గురించి కూడా ఏమన్నా చేస్తే బాగుంటుంది. అంటే మా వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్లోనే ఉన్నారు. అప్పుడు డెలివరీ కాగానే డబ్బులు వచ్చేది, అంటే ఒక 5,000 6,000 అట్లా గవర్నమెంట్ వేసేది. ఫస్ట్ పాప పుట్టిండే, అప్పుడు పాప పుట్టినప్పుడు గవర్నమెంట్ పట్టించుకుని వేసింది. ఇప్పుడు మాత్రం అది ఏం డబ్బులు రిలీజ్ కాలేదు. అది కిట్టు ఇట్లా ఏం లేదని అన్నారు. అడిగిన గవర్నమెంట్ హాస్పిటల్నే డెలివరీ, అదొకటి ఏం లేదు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? అంజిరెడ్డి నా పేరు. ఏం చేస్తుంటారు సార్? నేను అగ్రికల్చర్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడైతే పర్వాలేదు, కొంతవరకు కొంత చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా గాడిలో పడడానికి 1-2 years పడుతుందేమో అని అభిప్రాయపడుతున్నాను. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? గతంలో అయితే కేసీఆర్ గారు 4-5 సార్లు రుణమాఫీ 1 లక్ష రూపాయలు 4-5 సార్లు చేయడం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 2 లక్షల లోపు ఉన్న రుణం ఒకేసారి చేయడం జరిగింది. ఈ రైతు బంధు కూడా మెల్లమెల్లగా వేస్తున్నారు. 4 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వారికి పడుతుంది, ఇంకా కొంతవరకు పడవలసి ఉంది. ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుందంటారు? కరెంటు కానీ గ్యాస్ కానీ? ఈ ఆర్టీసీ బస్సులు కానీ కొంతవరకు మహిళలకు మంచి ఫలితమే ఇచ్చింది. గ్యాస్ కూడా ఒక 67% వరకు లబ్ధిదారులు ఉన్నారు, ఇంకా కొంతమందికి కావాల్సి ఉంది. కొద్దిగా పాలన కూడా ఈ నీటి పారుదలకు సంబంధించిన ప్రాజెక్టు సంబంధించి కూడా కొంతవరకు పూర్తి చేశారు. ఇంకా కూడా మెరుగైన ప్రాజెక్టు పూర్తి చేసి అభివృద్ధిని కోరుకోవాలని చూస్తున్నాం. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? శ్రీనివాస్ రాథోడ్. ఏం చేస్తుంటారు సార్? ఆటో నడిపిస్తానండి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? నేను మా వెనుకబడ్డ పార్టీని ముందుకు చెప్పేసి మా వాళ్ళని చాలామందిని వదిలాడి ఓటు వేయించినాను. అది నా బుద్ధి తక్కువ అండి. సీఎం కాంగ్రెస్ పార్టీ వెనకలబడ్డది, ముందుకు రావాలని చెప్పేసి నేను ఎంతో బాధపడ్డాను. చాలామందితోటి మా వాళ్ళని అందరూ చెప్పేసి బదిలాడి మరీ ఓటు వేయించినాను. ఆ ఓటు వేయించినందుకు నా చెప్పుతోటి నా చెంపకు నేను కొట్టుకుంటున్నానండి. ఆయన చేసిన పరిపాలనలో ఇప్పుడు ఎట్లా ఉందంటే సమాజంలో ఫ్రీ బస్సు పోయి 1,00,000 రూపాయలు జీతం చేస్తుంది ఆడది, టీచర్ పని. ఆడికెళ్ళి
రోజు పోయి రోజు వస్తుంది. ఈ నుంచి క్లాక్ టవర్ బస్సు దిగుతుంది, మళ్ళీ ఆడ నుంచి కాలేజ్ స్కూల్కి వెళ్తున్న టీచరు. దేనికని ప్రతిరోజు కూలీ పనులు చేసేవాళ్ళు ఎవరన్నా బస్సుకు వెళ్తారండి, వాళ్ళకి పెట్టకూడి నడుస్తుందా? ఈ ఉన్న వాస్తవం అయితే లేడీస్లకు ఉన్న జాబ్ చేసే వాళ్ళకినండి ఫ్రీ బస్ పెట్టడానికి ఈ ఆటోల పుట్టగొట్టింది రేవంత్ రెడ్డి గారే. ప్రతి రైతు బంధు అన్నాడు, ఇప్పుడు దాకా ఏ బంధు లేదు. ఎన్ని సంవత్సరాలు అయింది, ఎన్ని నెలలు అయింది నువ్వు వచ్చి? సంవత్సరంన్నర కావస్తుంది. ఏదయ్యా నేను అడుగుతున్నాను నువ్వు నిన్న మొన్న మల్లన్నని ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిండు. మొన్న మల్లన్న కేటీఆర్ దగ్గర ఎట్లా కూర్చుండు అండి? ఏ లెక్క ఈ రాజకీయం ఎట్లా నడుస్తుంది? మల్లన్నని నువ్వు సీఎం ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినావు, మల్లన్న గెలిచిండు. మల్లన్న ఆ రోజు ఏదేదో మాట్లాడిండు, మళ్ళా కేటీఆర్ దగ్గర పోయి ఎట్లా కూర్చుండు అండి మల్లన్న? దేనికనండి ఇది? ఈ లెక్క ఎట్లా? రేవంత్ రెడ్డి గారు నువ్వు విదేశాల్లో పోయి కొన్ని లక్షల కోట్లు తీసుకొచ్చినావు, ఆడబెట్టినావు. ఎస్ఎల్బీసీలో ఎంతోమంది చనిపోయారు. ఆడొచ్చినాను. ఈయన పోతాడు కోమటిరెడ్డి వెంకరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మేము ఉన్నాము, కలెక్టర్ని తీసుకెళ్తారు, మేము చూస్తున్నాము, తవ్వుతున్నాము, తీస్తున్నాము. ఇప్పుడు దాకా ఆ బాడీ 24 మంది లోపల పోతే ఇప్పుడు దాకా డెడ్ బాడీ బయటికి రాలేదు. 4 వార్డు మాత్రమే వచ్చింది. నువ్వు సీఎం కావా? నువ్వు రావచ్చు కదా ఆడ ఎస్ఎల్బీసీ ఆడ ఎట్లా జరిగింది నా ఏరియాలో అని చెప్పేసి. నీకు నల్గొండ జిల్లా ప్రజలు ఎంత అభిప్రాయము? ఒక్క సీట్ కూడా వేరే పోలేదు నల్గొండ జిల్లాలో. నల్గొండ జిల్లా ప్రజలు నీకు అంత అభిమానంతో ఓటు వచ్చారు. ఏది చెప్పాలండి? ఈ నల్గొండ జిల్లా ప్రజల్ని క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి వచ్చి. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పాలన అంటే ఇప్పుడు కేసీఆర్ గారు 10 సంవత్సరాలు చేసిండండి. 10 సంవత్సరాలు చేసిన తర్వాత కేసీఆర్ ఏంటంటే ఒక బూత్ మాట్లాడిండండి. మునుగోడు బై ఎలక్షన్లో రాజగోపాల్ రెడ్డి నిలబడ్డాడు, కుసుకొండ ప్రభాకర్ రెడ్డి ఆపోజిట్లో. కేసీఆర్ వచ్చి ఏదేదో మాట్లాడిండు. అతని వల్ల ఈ నల్గొండ జిల్లా మొత్తం చెడిపోయిందండి. ఒక్క మాటతోటి కేసీఆర్ చాలా మంచివాడండి. నేను చెప్తున్నాను కేసీఆర్ చాలా మంచివాడండి. ఆ రోజు మనం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో వెనకబడ్డది, వైఎస్ రాజశేఖర రెడ్డి బాగుండేది. వైఎస్ రాజశేఖర రెడ్డి దేవుడు అండి. వైఎస్ రాజశేఖర రెడ్డి దేవుడు. మన తెలంగాణలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆయన కూడా దేవుడే. ఎన్టీ రామారావు చేసిన పని ఎస్ఎల్బీసీది. మొన్న 24 మంది ఆ స్వరంలో చనిపోతే ఈయన అంత విదేశాల్లో పోయి లక్షల కోట్లు తీసుకొచ్చి. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు షేక్ మతీన్. ఏం చేస్తుంటారు సార్? నేను ఫోటోగ్రాఫర్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి పాలన అంటే ఇప్పుడైతే బాగానే ఉంది. ఇప్పటివరకు అయితే ఇప్పుడు కొన్ని ఇస్తా అన్న హామీలు మాత్రం ఇప్పటివరకు రేషన్ కార్డులు అయినా ఇప్పటివరకు అయితే ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు కొత్తగా తీసిండ ఎంత వస్తాయో ఎంత రావో కూడా తెలియదు. 3 lakhs నిరుద్యోగ భృతి అని ఆయన చెప్పాడు కదా, అవి వస్తాయో రావో కూడా తెలియదు. ఇంకా ఏమన్నా అంటే బడ్జెట్ లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్తున్నారు. అది ఎంత నిజమో ఎంత అబద్ధమో కూడా అది కూడా తెలియదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పాలన అయితే దొరికిందంతా దోచుకోవడమే. ఇప్పుడు ఖాళీ ఆడ భూమి ఉండే గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నీ అమ్ముకోదెంగారు. రోడ్ల పరిస్థితి 7 కాడికి తోవి ఇడిచిపెట్టారు. అది కూడా సరిగా చేయలేదు. చేసిరు కానీ సగం చేసి ఇడిచిపెట్టారు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? రవి. ఏం చేస్తుంటారు సార్? మేము ఆటో డ్రైవర్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై ఏముంది సార్, కేసీఆర్ చేసినట్టు ఆయన చేస్తుండు. ఈ ఫ్రీ బస్సుల వల్ల ఆడవారికే లాభం కానీ మగవాళ్ళకి ఏం లేదు. మా ఆటో వాళ్ళవి కూడా గిరాకులన్నీ పోయినాయి. ఆటో వాళ్ళకి సంవత్సరానికి 12,000 చొప్పున ఇస్తున్నారు కదా? ఏమి ఇవ్వట్లేదు సార్. అలాంటిది ఏం ప్రోగ్రామ్ స్టార్ట్ కాలే. సంతోషమే కదా. 6 గ్యారెంటీలు కూడా అన్నీ అమలు అవుతలేవు. గ్యాస్ ఒకటే అయింది. అయిన వాళ్ళకే అవుతున్నాయి, కాని వాళ్ళకి ఏం కావట్లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక ఆయన ఏముంది, ఆయన మోసం చేసో దోషో అన్నీ అందరికీ ఇచ్చిండు. రైతు బంధు ఒకటి, ఆయన కింద ఉన్న వాళ్ళు బాగుపడ్డరు. మామూలు జనం మామూలుగానే ఉంటారు. ఎలాంటి డెవలప్మెంట్ అయితే ఉండదు. ఎవరున్నా అంతే.